అమెరికాలోని పనామా కాలువ అన్ని రకాల ఒక అద్భుతం. ఇప్పుడు దాని నిర్వహణపై కొత్త అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకొని ప్రపంచాన్ని షాక్కి గురిచేశాడు. ఈ కాలువ అన్ని రకాల వస్తువులను రవాణా చేయడంలో సమయం ఇంకా ఖర్చులను ఆదా చేసే సముద్ర సత్వర మార్గంగా పనిచేస్తుంది. 80 కిలోమీటర్ల జలమార్గం అమెరికన్ ఖండంలోని ఇరుకైన ప్రదేశాలలో ఒకటైన అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్ ప్రపంచ శక్తిని విస్తరించడంలో పనామా కాలువ ఒక అంతర్భాగంగా ఉంది. ఇది అమెరికన్ వాణిజ్యం మరియు వ్యూహాత్మక ప్రయోజనాలకు రవాణా మార్గంగా పనిచేసింది. ఇది డీప్ వాటర్ నుండి దాదాపు 82 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ అంతర్ సముద్ర జలమార్గం 2 లేన్లతో కూడిన వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఇది కాంటినెంటల్ డివైడ్ ద్వారా దాటడానికి వీలు కల్పిస్తుంది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకువచ్చిన ఒత్తిడి నేపథ్యంలో పనామా కాలువ గుండా అమెరికా నౌకలు ఇక ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇకపై ఎలాంటి ఛార్జీలు లేకుండా అమెరికా ఓడలు కాలువ గుండా ప్రయాణించవచ్చని, తద్వారా ఏడాదిలో లక్షలాది డాలర్లు ఆదా చేయవచ్చని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టింది. తాను జరిపిన చర్చల సందర్భంగా పనామా రాయితీలు ఇవ్వడానికి అంగీకరించిందని విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. అయితే ఈ ప్రకటనను పనామా కాలువ అధికార యంత్రాంగం తిరస్కరించింది. ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ఈ కీలకమైన కాలువను నిర్వహించే పనామా కెనాల్ అథారిటీ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కాలువ గుండా వెళ్లే ఓడలకు టోల్స్, ఇతర ఫీజులు వసూలు చేసే అధికారం ఈ యంత్రాంగానికి ఉంది. ట్రంప్ సర్కార్ ఫీజుల విషయంలో తామెలాంటి సర్దుబాట్లు చేయలేదని స్పష్టం చేసింది. కీలకమైన ఈ జలమార్గాన్ని పరిరక్షించే స్థానంలో ఉన్న అమెరికా నుండి ఇలా ఫీజులు వసూలు చేయడం సరైన చర్య కాదని పనామా అథారిటీకి స్పష్టం చేసినట్లు రూబియో తెలిపారు. కాలువపై కొత్తగా చర్చలు జరపడానికి ఇరుపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. గత నవంబర్లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండే బలప్రయోగంతోనైనా కాలువను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఈ కాలువ గుండా 40% అమెరికన్ కంటైనర్లు ప్రయాణిస్తాయి.